తరగతి గదిలో మనం గమనించినట్లయితే పిల్లలు ప్రశ్నించడం మర్చిపోతూ ఉన్నారు. కేవలం మనం ఇచ్చిన సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, వాటిని పరీక్షల రూపంలో బయటికి తీయడానికి మాత్రమే, బట్టి పట్టడానికి మాత్రమే పిల్లలు ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రశ్నించలేని సమాజం ఏది కూడా ముందుకెళ్ళదు. ఏ వ్యక్తి కూడా ముందుకెళ్ళడు. కాబట్టి ప్రశ్న అనే దాంతోనే మనకి జ్ఞానం ప్రారంభమవుతుంది. సో, ప్రశ్న అనేది క్లాస్ రూమ్‌లో లేకపోతే ఇంకా ఆ జ్ఞానం ఎక్కడ వృద్ధి చెందుతుంది. ప్రశ్న అంటే కేవలం మనకి పరీక్షల్లో వచ్చే ప్రశ్న మాత్రమే. అది మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ అలా కాకుండా తరగతి గదిలో తప్పకుండా పిల్లలు ఆయా విషయాలపై ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగే విధంగా పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. ప్రశ్నలు అడిగే విధానం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఎలాంటి ప్రశ్నలు అడగాలో మర్చిపోతున్నారు. దాని ద్వారా వాళ్ళలో ఒక క్యూరియాసిటీ, జిజ్ఞాస అనేది పెరగటం లేదు. కాబట్టి మన పాఠశాలల్లో, స్కూల్లో ప్రశ్నలు అడగటం అనేది తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. క్లాస్ రూమ్‌లో పిల్లలు ప్రశ్నలు అడిగే పిల్లల్ని కూడా కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళకి టైం లేక సిలబస్ కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఏవో కారణాల వల్ల వాళ్ళు నిరుత్సాహపరుస్తూ ఉంటారు. డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయొద్దండి. ప్రశ్నలు అడిగే పిల్లల్ని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. అది చాలా మంచి లక్షణం. ఏ పిల్లాడైతే ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడో అతను ఆలోచిస్తూ ఉన్నాడు. నేర్చుకునే క్రమంలో ఆ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇంకా ప్రశ్నలు అడగని వాళ్ళని పూర్తిగా వచ్చిన వాళ్ళనాలా, రాని వాళ్ళనాలా తెలీదు. సో, వాళ్ళు వింటున్నారా లేదా కూడా మనకి తెలీదు. ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళు వింటున్నారు. వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలైనా, ఉపాధ్యాయులైనా, అలాగే తల్లిదండ్రులైనా ప్రశ్నలు అడగటం మీద శ్రద్ధ పెట్టాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రశ్నలు అడగటం మీద ప్రోత్సహించాలి. అప్పుడే వాళ్ళకి ఆసక్తి కూడా పెరుగుతుంది.